హిందూ సంప్రదాయంలో శుక్రవారానికి ఓ ప్రత్యేకత ఉంది. శుక్రవారం ఏ పని చేసినా శుభం కలుగుతుందని విశ్వాసం. అయితే తెలిసో తెలియకో శుక్రవారం చేసే కొన్ని పొరపాట్ల వలన కష్టాలు కలుగుతాయి. అసలు శుక్రవారం ఏ పనులు చేయవచ్చు, ఏవి చేయకూడదో తెలుసుకుందాం. డబ్బు అంటే ఆశ లేనిది ఎవరికి చెప్పండి? ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపించేదే డబ్బు. డబ్బు ఉంటేనే ఎవరైనా గౌరవం, విలువ ఇస్తారు. డబ్బు లేకుంటే తెలిసినోడు పక్కనే ఉన్నా కనీసం పలకరించడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. చాలామంది తాము జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి, తనపై తన కుటుంబంపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇళ్లల్లో పూజలు చేస్తుంటారు. లక్ష్మీదేవిని రోజు పూజిస్తే ఎప్పుడూ సంపద కొరత, ఆర్థిక నష్టాలు ఉండవని నమ్ముతారు. సంపద, శ్రేయస్సుకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం శుక్రవారం చాలామంది ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. ఈరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శుక్రవారమే ప్రత్యేకంగా ఎందుకంటే హిందూ పురాణాల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అలా శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు చేసే పూజ, ఉపవాసం ద్వారా లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లో ఆనందం, సంపదతో నివసిస్తుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. కొంతమంది శుక్రవారం రోజు పూజా మందిరంలో దేవీ దేవతల విగ్రహాలను, పటాలను, పూజలో వాడే పూజా సామాగ్రిని శుభ్రం చేసి మళ్ళీ పసుపు, కుంకుమలు పెట్టి పూజలు చేస్తుంటారు. కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు చేయకూడదు. దేవుని గదిలో విగ్రహాలు, పటాలను శుభ్రం చేసుకోవడానికి బుధ, గురువారాలు, ఆది, సోమవారాలు మంచిది. శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలు చేపడితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇల్లు విడిచి వెళ్ళిపోతుందట. శుక్రవారం ఇవి బయట పడేస్తే సంపదను పడేసినట్లే. కొంతమంది ఇంట్లో పనికిరాని విరిగిపోయిన దేవతల విగ్రహాలను, పగిలిపోయిన అద్దం, దేవుళ్ళ పటాలను దేవాలయంలో చెట్టు కిందనో లేకుంటే మరో చోటనో వదిలిపెడుతూ ఉంటారు. కానీ ఈ పనులు శుక్రవారం చేయకూడదని శాస్త్రం చెబుతుంది. శుక్రవారం ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి, కానీ బయటికి పంపితే దారిద్ర్యం, బాధలు తప్పవు. శుక్రవారం ఎవరికైనా పంచదార ఇస్తే ఐశ్వర్యం పోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున పంచదార ఇవ్వడం వలన జాతకంలో సంపద, శ్రేయస్సు ఇచ్చే గ్రహం శుక్రుడు బలహీనపడతాడు. శుక్రవారం అప్పుతో ముప్పులు. శుక్రవారం రోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా డబ్బు అప్పుగా అడిగితే ఆర్థిక సహాయం చేయండి, కానీ అప్పు ఇవ్వవద్దు. అలాగే ఎవరి నుంచి చేబదులు కానీ అప్పు కానీ తీసుకోకూడదు. అలా చేస్తే జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. సాయంత్రం వేళ ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం. ప్రతిరోజు సాయంత్రం దీపాలు వెలిగించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఏ ఇంటి ప్రధాన ద్వారం సంధ్యా సమయంలో మూసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. కాబట్టి సిరి సంపదలు కోరుకునేవారు సంధ్యా సమయంలో ఇంటి ద్వారం తెరిచి ఉంచాలి. శుక్రవారం లక్ష్మీదేవిని ఎవరికి ఇవ్వరాదు. సాధారణంగా మనం బంధుమిత్రుల ఇళ్లలో శుభకార్యాలు జరిగినప్పుడు దేవుని విగ్రహాలు కానుకగా ఇస్తూ ఉంటాం. ఒకవేళ శుక్రవారం అలాంటి సందర్భం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీ లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికి కానుకగా ఇవ్వకూడదని శాస్త్రం చెబుతుంది. శుక్రవారం మీ చేతితో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికైనా కానుకగా ఇస్తే మీ ఇంటి లక్ష్మిని వేరొకరికి అందజేసినట్లే అని అర్థం. శుక్రవారం నాడు ఈ పనులు అస్సలే చేయొద్దు. శుక్రవారం నాడు డబ్బులు ఎవరికి ఇవ్వకుండా ఉండాలి. శుక్రవారం అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు. శుక్రవారం నాడు వెలుగుతున్న దీపాన్ని ఆర్పకూడదు. శుక్రవారం నాడు ఆహారాన్ని తినకుండా పక్కకు నెట్టవద్దు. తోడబుట్టిన వారి మనసులను కష్టపెట్టకూడదు. ఉదయం వేళ, సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు. మహిళలు ఇళ్లలో బూజు దులపరాదు. పాత సామాన్లను, పాత బట్టలను శుక్రవారం నాడు ఎవరికీ దానం ఇవ్వకూడదు. ఇలా చేస్తే ఇంట్లో సంపద వెళ్ళిపోతుందని చెప్తారు. శుక్రవారం నాడు పొరపాటున కూడా పసుపు, కుంకుమలను కింద పడేయకూడదు. అంతేకాదు, శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదు. శుక్రవారం నాడు పువ్వులు కింద పడేయకూడదు. ఎవరిని కఠినంగా తిట్టకూడదు. మందిరాలలో ఎండిపోయిన పువ్వులను కానీ, ఇంటి గుమ్మాలకు, దర్వాజలకు పెట్టిన పువ్వులను కానీ శుక్రవారం నాడు తీసి పడేయకూడదు.
శుక్రవారం నాడు మహిళలు ఎప్పుడూ కంటి తడి పెట్టకూడదు. కుటుంబ సభ్యులను కానీ ఎవరిని కానీ తిట్టకూడదు. శుక్రవారం నాడు ఇంట్లోని ముఖ్యమైన ఆహార పదార్థమైన బియ్యాన్ని ఖాళీ చేయకూడదు. ఉప్పు, పసుపు ఎవ్వరికీ అరువు ఇవ్వకూడదు. శుక్రవారం నాడు మహిళలు అబద్ధాలు చెప్పకూడదు. శుక్రవారం శుభాలనిచ్చేవి. శుక్రవారం ఇంటి గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇల్లంతా సుగంధం వ్యాపించి నరఘోషపోయేలా సాంబ్రాణి ధూపం వేయాలి. మహిళలు పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకోవాలి. శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఉప్పు, పచ్చకర్పూరం, జీలకర్ర వంటి వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవాలి. గోమాతను పూజించాలి. తులసి పూజ చేయాలి. నూతన వాహనములు కొనాలనుకునేవారు శుక్రవారం నాడు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. శుక్రవారం నాడు ధాన్యం కొంటే ఇంటికి ధాన్యలక్ష్మి వచ్చినట్లే. శుక్రవారము లక్ష్మీదేవితో పాటు శుక్రగ్రహానికి కూడా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున చిన్నపిల్లలకు లేదా ఆడపిల్లలకు తెల్లని రంగులో ఉన్న తీపి పదార్థాలను దానం ఇవ్వాలి. వీటితో తెల్లని రంగులో ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వడం వలన మీకు గ్రహదోషాలు తొలగిపోతాయి. మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందం పెరుగుతుంది. లక్ష్మీదేవి కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రీయంత్రాన్ని ఆవు పాలతో శుభ్రం చేసి మీ ఇంటి చుట్టూ కొంచెం కొంచెంగా చల్లాలి. అలాగే శ్రీయంత్రాన్ని మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మీ కుటుంబం శ్రేయస్సు పెరగడానికి సహాయపడుతుంది. తరగని సంపద కోసం ఇలా చేయాలి. ఇంట్లో శ్రీ మహాలక్ష్మి తిష్ట వేసుకొని కూర్చోవాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్టలతో అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వాలి. దీపాల కాంతులతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇలా చేయటం ద్వారా గృహంలో సంపదలతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః.